అద్దాల మ్యూజియం సందర్శకులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇక్కడ వారు అద్దాలతో ఆలయాల అందాన్ని ఆస్వాదించవచ్చు, వాటి వెనక ఉన్న కళలు తెలుసుకోవచ్చు. ఈ మ్యూజియం ఆలయాన్ని ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా జోడిస్తుంది, సందర్శకులను ఆకట్టుకుంటుంది. అద్దాల మ్యూజియంను సందర్శించిన ఉత్తమ సమయం లేదా ఉదయం లేదా సాయంత్రం. ఈ సమయంలో వెలుతురు అద్దాలపై పడి మరీ అంత అందంగా ఉంటుంది. మ్యూజియం సందర్శించడానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. జంగాడిని సందర్శిస్తే గోకుల పార్జతగిరి ఆలయాన్ని, దాని అద్దాల మ్యూజియం సందర్శించవచ్చు, మర్చిపోవద్దు. మాది పాలకొల్లు అండి, శివనాగమ్మ నా పేరు. మాది పాలకొల్లు దగ్గర భగ్గేశ్వరం నుంచి వచ్చాం. గుడి చాలా బాగుందండి. పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి, పద్మావతి టెంపుల్ కూడా చాలా బాగుంది. అద్దాల మేడలో ఉన్న నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కరికి చూసిన వెంటనే అర్థమయ్యేలా కూడా ఉంది. అవునండి, ద్వారకా కృష్ణస్వామి వారి దేవస్థానం గుజరాత్ మహాబోధేశ్వర స్వామి వారి దేవస్థానం గయా బేహర్, కల్కి స్వామి వారి దేవస్థానం జైపూర్ జిల్లా రాజస్థాన్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గోకుల తిరుమల పారిజాతగిరి, వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల తిరుపతి బాలాజీ టెంపుల్, వేదనారాయణ స్వామి దేవస్థానం మత్స్యావతారం నాగలాపూర్ చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్, కూర్మస్వామి వారి దేవస్థానం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్, శ్రీ వరాహస్వామి వారి దేవస్థానం తిరుపతి బాలాజీ ఆంధ్రప్రదేశ్, లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్, వామన స్వామి వారి దేవస్థానం ఖజురహో మధ్యప్రదేశ్, పరశురామ వారి దేవస్థానం చిప్లూన్ రత్నగిరి మహారాష్ట్ర మధ్యప్రదేశ్, భద్రాద్రి సీతారామచంద్ర వారి దేవస్థానం భద్రాచలం ఖమ్మం జిల్లా తెలంగాణ, శ్రీ ద్వారకా కృష్ణస్వామి వారి దేవస్థానం ద్వారకా గుజరాత్. ఈ దేవాలయాలన్నీ వీటికి వెళ్ళి చూడాలంటే ఒక్కసారిగా మనం చూడలేం. ఇక్కడిని చూసి మనం వెళ్ళాలన్న వెళ్ళిన సంతృప్తి కూడా మాకు ఇక్కడ చూస్తే కలుగుతుందండి. చాలా బాగుంది. ప్రతి దేవుణ్ణి దర్శనం చేసుకున్న అనుభూతి మాకు కలుగుతుంది. చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ చూడటానికి కూడా టెంపుల్స్ అన్ని చాలా బాగున్నాయి. శ్రీ మధ్యప్రదేశ్ లోని శ్రీ వామన స్వామి వారి దేవస్థానాన్ని వెళ్ళినా కూడా మనం చూడలేము. ఇక్కడ చూసి దర్శనం చేసుకున్న అనుభూతి మనకు కలుగుతుంది. చాలా అద్భుతంగా ఉందండి. ఇలా అన్ని దేవాలయాల్ని దర్శనం చేసుకోవాలి అని అందరికీ తెలిసే విధంగా ఒక దేవస్థానంలో ఇలా ఏర్పాటు చేస్తే మనందరం కూడా వెళ్ళి చూసిన అనుభూతి, అందరూ చూడాలని సంకల్పం కూడా కలుగుతుందండి. అందరూ ఇదే విధంగా హిందూ మతాన్ని ప్రోత్సహించి దేవాలయాల్ని దర్శనం చేసుకునే అనుభూతి కలిగితే చాలా బాగుంటుంది. ఇదంతా అద్భుతంగా ఉంది.